శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారంగుట్ట వర్గల్ మండలం సిద్దిపేట జిల్లా నందుగల తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతినిత్యం దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా 15వ రోజు సంతోషమాత సేవా సమితి సభ్యులచే గంగా హారతి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం భవానీ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ సిద్దిపేట డాక్టర్ భవానీ విజయ్ శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన కనుల పండుగగా నిర్వహించారు. మహిళా భక్తులు భగవంతులను స్మరిస్తూ కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవం కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ అన్నపూర్ణ మాట్లాడుతూ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కార్తీక మాసం పురస్కరించుకుని ప్రతినిత్యం దేవాలయాల్లో దీపోత్సవ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని, ఈ సంవత్సరం సంతోషమాత సేవా సమితి సభ్యులచే గంగా హారతి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారని సంతోషం వ్యక్తపరిచారు. నాచారం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే ఉన్న గ్రహచారాలు పోతాయని, ఈ కార్తీక పౌర్ణమి రోజులలో భక్తులు ప్రతి ఆలయాన్ని దర్శించాలని కోరారు. అలా చేసినచో వారికి బాధలన్నీ తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని, దైవాన్ని మనం నమ్మితే ఆ దైవమే అన్ని రకాలుగా మంచి దారులను చూపిస్తాయని, భక్తులు ఎప్పుడు దైవ స్మరణలో ఉంటే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి ఉండదని, అలాగే తల్లిదండ్రులను గురువులను కూడా స్మరిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని సంతోషం వ్యక్తపరిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుధాకర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామికి మొట్టమొదటిగా ముత్యాల హారతి జరిగింది, తర్వాత చామంతి పుష్పాల హారతి, తర్వాత స్వామివారికి గవ్వల హారతి జరిగింది. అమ్మ మీరు అమ్మవారికి ఇచ్చారు, లైన్ లో నేర్చుకోవాలందరు. అమ్మ పంచహారతి పచ్చలు, స్వామివారికి పచ్చల హారతి బాలసేడి చెప్పి పచ్చలు దేవుడు చేయించాలి మర్చిపో. తర్వాత ఫలహారతి, స్వామివారికి చక్కని కమలాలతో హారతి. స్వామివారికి ఫలాలు బాదం పళ్ళతో హారతి స్వామివారికి. ఆ తర్వాత గాజులు, సువర్ణ మంగళద్రవ్యమైనటువంటి గాజులతో స్వామివారి గాజుల హారతి అమ్మవారికి ఇచ్చిన పక్కనే ఉండడం. తర్వాత పగడాలు, స్వామివారికి పగడాల హారతి, లక్ష్మీ నరసింహస్వామి వారికి పగడాల హారతి, నవరత్న శోభితమైనటువంటి దివ్యమైనటువంటి మరకత మాణిక్యాలతో స్వామివారికి హారతి. గోమతి నదిలో దొరికినటువంటి గోమతి చక్రాలతో స్వామివారికి హారతి. నైమిషారణ్యంలో ఉన్నటువంటి గోమతి నదిలో దొరికినటువంటి చక్రాలతో స్వామివారి హారతి. స్వామివారికి గురువింద గింజలతో హారతి, గురువింద గింజలతో స్వామివారికి హారతి. అలాగే స్వామివారికి మంచి ముత్యాల హారతి, చక్కని ముత్యాల హారతి. అలాగే స్వామివారికి లక్ష్మీ నృసింహస్వామి వారికి తామర పూడల హారతి, దివ్య మంగళ హారతి స్వామివారికి, చక్కని పుష్పాల హారతి స్వామివారికి. అలాగే రత్నాల హారతి స్వామివారికి, ముత్యాల హారతి. అలాగే తులసీమాల హారతి, లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతికరమైనటువంటి తులసీమాల హారతి. చక్కని ఎర్ర గులాబీలతో స్వామివారికి మంగళ హారతి, ఎర్ర గులాబీలతో మంగళ హారతి. అలాగే రజిత పాత్ర మంగళ హారతి. అలాగే ధనలక్ష్మితో కూడుకున్నటువంటి లక్ష్మీ నృసింహస్వామికి ధనలక్ష్మి మంగళ హారతి. స్వామివారికి చక్కని పగడాలు, మరకటాలు పగడా, చక్కని పగడాల హారతి. చెప్పండి ధనమంటే పగడాల హారతి. అమ్మ అందరు వీళ్ళక నిల్చోడు మళ్ళా ఎవరికి వాళ్ళు. స్వామివారికి పుష్ప ఫలాలతో హారతి, బీజాపుర ఫల హారతి. స్వామివారికి ద్రాక్ష ఫల మంగళ హారతి, ద్రాక్ష ఫల మంగళ హారతి.
నాగవల్లి బిల్వదళాలతో స్వామివారికి లక్ష్మీ స్వరూపమైనటువంటి బిల్వదళాలతో లక్ష్మీ నృసింహస్వామికి హారతి. అలాగే ఆమలక ఫల మంగళ హారతి. ఆమలక ఫల మంగళ హారతి. దివ్యమైనటువంటి మంగళ హారతి స్వామివారి. అలాగే మంచి ముత్యాలు పగడాలతో స్వామివారికి మంగళ హారతి. స్వామివారికి ఖర్జూర ఫల మంగళ హారతి. స్వామివారికి చక్కని ఫలాలు కాజు బాదము మొదలైనటువంటి వారితో మంగళ హారతి. సుమయ్య ద్రవ్యాలతో మంగళ హారతి. అమ్మాయికి పక్కన అమ్మవారికి ఇచ్చి వెళ్ళి లైవ్లో ఇచ్చేది మళ్ళీ అందరూ కూడా. స్వామివారికి ముత్యాలు చక్కని ముత్యాలతో పుష్పాలతో స్వామివారికి హారతి. దివ్యమైనటువంటి మంగళ హారతి. మనకే ద్రాక్ష ఫలాలతో మంగళ హారతి. త్వరగా చక్కని కాసుల హారతి. లక్ష్మి ధనలక్ష్మి సంబంధించినటువంటి కాసుల హారతి. ఆమలక ఫల కార్తీక మాసంలో ధాత్రినారాయణ స్వామి ఫలాలు చాలా ఇష్టం. లక్ష్మీ నరసింహస్వామికి ఆమలక ఫల హారతి. సుమంగళి ద్రవ్యాలతో మంగళ హారతి. అలాగే దివ్యమైనటువంటి మంగళ హారతి. అమ్మా వెళ్ళండి మీరు అయినా వెళ్ళాలి. అయిన వాళ్ళు వెళ్ళండి ముందుగా. స్వామివారికి దివ్యమైనటువంటి జ్యోతుల హారతి. లక్ష్మీ నరసింహస్వామి వారికి జ్యోతుల హారతి. ఏమిస్తున్నాం లక్ష్మణార్థం ఏమి ఇస్తారు కాబట్టి పొద్దున ఇక్కడికి వచ్చినాక నేను చెప్పింది చెప్పండి అప్పుడు చెప్తాను. ముత్యాల పగడాల హారతి లక్ష్మీ నరసింహస్వామి వారికి. మా అందరికీ మంగళహారతి పట్టుకొని ఎక్కడ వాళ్ళకైనా వేసి నిల్చోనమ్మా. అమ్మ మంగళహారతి పట్టుకొని వేసి నిల్చోండి. మంగళహారతి పట్టుకొని వేసి నిల్చోండి. అయ్యా మీరు లోపల ఒక హారతి ఇస్తే కీర్తన దేవదేవా పాండురంగా దీనమందారా సేవయసగి కామమయ్యా జీవనాధార దేవదేవా